కాకినాడలో ఖాతాదారులను మోసగించిన ఆల్మైటీ జెనిసిస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. అధిక లాభాల ఆశ చూపి ఆల్మైటీ జెనిసిస్ సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబిక ఖాతాదారులను మోసగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు ₹15,000 చొప్పున వడ్డీ చెల్లిస్తామని కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ₹48 కోట్ల వసూలు చేసి కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో ఆల్మైటీ జెనిసిస్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. 6 ఖాతాదారులు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Based on that complaint, crime number 221/2026 under section 318, 316, 339, 351 BNS అదే విధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు కట్టాము. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ ఎవరైతే పులుగు మోజేష్ అదేవిధంగా సందన లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెనిసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. వీళ్ళు జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 30/6/2026కి ఇంకా 87 లక్షల వర్త్ ఆఫ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ 53 కోట్లలో ఇతను 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చాడు. బట్ ఏదైతే రిమైనింగ్ 37 కోట్లు అనేది ఇంకా రిటర్న్ ఇవ్వట్లేదు పీపుల్కి. ఈ ఎవరైతే రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయగా వన్ ఆఫ్ ద కంప్లైంట్ మేము తీసుకొని ఈ కేసు కట్టామన్నమాట. యాజ్ ఆఫ్ నా ఓన్లీ వీఆర్ అరెస్టింగ్ 2 పీపుల్. తర్వాత లింకప్ ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట డెఫినెట్లీ.